ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారము దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. మనం గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని అనేక విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం. క్రీస్తు వారు సంఘాలతో మాట్లాడుతున్న మాటలు కదండి, చాలా ప్రాముఖ్యమైనవి. సంఘంతో మాట్లాడుతున్న మాటలు అన్నప్పుడు మనతో మాట్లాడుతున్న మాటలు, నీతో నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటలు. క్రైస్తవ్యము అని అంటే క్రీస్తు వారు మనతో మాట్లాడతారు, మనము ఆయనతో మాట్లాడతాం. మనకు ఆయనకు ఉన్న సంబంధం వ్యక్తిగతంగా నీకు దేవునికి, నాకు దేవునికి ఉన్న సంబంధం. ఆత్మీయ జీవితము మనం ఎలా జీవిస్తున్నామో పరిశీలించుకుంటూ జీవించవలసిన జీవితము మనది క్రైస్తవ జీవితం అంటే కదండి. ఈ విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా సార్దిస్ సంఘంతో కూడా ఆయన మాట్లాడుతూ ప్రతి సంఘముతో పరిచయం చేసుకుంటున్నట్టుగానే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా ప్రతి సంఘంతో ఆయన ఏమై ఉన్నాడో పరిచయం చేసుకుంటాడు. మొదటగా దానిని బట్టి సంఘంలోని విషయాల గురించి మాట్లాడతాడు. మెచ్చుకోలు ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు మెచ్చుకున్న తర్వాత తప్పు ఉన్నట్లయితే తప్పును బయలుపరుస్తాడు, అవకాశం ఇస్తాడు కదండి. మారుమనస్సు పొందమంటాడు, లేకపోతే దానికి తగిన శిక్ష ఉంటుంది. సంఘాలకు చెబుతున్న మాట మాత్రమే కాదు, నీతో నాతో మాట్లాడుతున్న మాట కూడా. క్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న మంచి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీలో ఆయనకు నచ్చనివి లేకపోతే నిత్యత్వానికి చేర్చని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి బయలుపరచడానికి ప్రయత్నం చేస్తాడు. సరిచేసుకున్నావా? సరిచేసుకునే అవకాశాన్ని కూడా ఆయన ఇస్తాడు. హెచ్చరించి చివరిగా సరిచేసుకోమని చెప్పి చేసుకోకపోతే తగిన శిక్షను కూడా ఆయన ప్రతి సంఘంతో అంటే మనతో ప్రతిసారి కూడా మాట్లాడుతున్న మాటలేవి. ఇక్కడ సార్దిస్ సంఘంతో తనను తాను పరిచయం చేసుకుంటూ 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు. క్రీస్తు వారు ఎవరిని అని చెబుతూ ఉన్నాడు ఈ సంఘానికి అని అంటే 7 నక్షత్రములు, 7 ఆత్మలు. 7 నక్షత్రములు అంటే ఏంటో మనము ఇంతకుముందు పరిచయములోనే అంటే ప్రకటన గ్రంథం మొదలుపెట్టినప్పుడే సంఘాలతో మాట్లాడడానికంటే ముందుగానే మనము నేర్చుకున్న మొదటి అధ్యాయము చివరి వచనంలో 20వ వచనం చివరిలో ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని కదండి. 7 సంఘములకు దూతలు అంటే 7 సంఘాలకి నాయకులు లేకపోతే పాస్టర్స్ మన భాషలో చెప్పడానికి. 7 నక్షత్రాలు కూడా అంటే దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు ఎక్కడ ఉన్నారు? దేవుని కుడి హస్తములో ఉన్నారు. నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. నక్షత్రము అనగానే మనకు గుర్తొచ్చేది అది వెలుగునిస్తుంది. క్రీస్తు వారిని చూపించే విధంగా ఆ రోజు క్రీస్తు వారు జన్మించినప్పుడు ఆ నక్షత్రము డైరెక్ట్గా క్రీస్తు వారి వద్దకు తీసుకువెళ్ళింది. అంటే నక్షత్రము క్రీస్తు వారిని మాత్రమే చూపించాలి, సేవకుడు క్రీస్తు వారిని మాత్రమే చూపించాలి. ఇవి మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. సేవకుడు ఖచ్చితంగా క్రీస్తు వారినే చూపించాలి, మరెవరిని చూపించకూడదు. తనను ఎక్స్పోజ్ చేసుకోకూడదు, తన పరిచర్యను ఎక్స్పోజ్ చేసుకోకూడదు, తన గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేసుకోకూడదు. క్రీస్తు వారిని మాత్రమే చూపించాలి. ఆయన నామము మాత్రమే మహిమపరచబడే విధంగా పరిచర్య చేయాలి. క్రీస్తు వారు వెలుగై ఉన్నారు. ఆయన వెలుగు నక్షత్రం మీద పడినప్పుడు ఆ నక్షత్రం యొక్క వెలుగు సంఘం మీద పడాలి. ఇది హైరార్కీ అన్నట్టు. లేకపోతే ఆయన వెలుగు సేవకుని మీద, సేవకుని వెలుగు సంఘం మీద పడాలి. ఇది మాత్రమే జరగాలి, ఇంకేది వేరేది జరగకూడదు కదండి.
సో అది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లే. కానీ 7 ఆత్మలు కలిగిన వాడు అనే మాటను చూస్తున్నాం మనం. 7 నక్షత్రములు కలిగిన వాడు, దేవుని 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు అనే మాటను చూస్తున్నాం. 7 ఆత్మలు అంటే దేవునికి వేరు 7 ఆత్మలు ఉన్నాయి అన్నది దాని ఉద్దేశం కాదు. 7 ఆత్మలు ఆయన కలిగి ఉన్నాడంటే వేరు ఆత్మలు కలిగి ఉన్నాడని కాదు. కానీ ఒకే ఆత్మ, క్రీస్తు వారు కలిగి ఉన్న ఒకే ఆత్మ 7 వేరు పద్ధతులలో అవి పనిచేస్తూ సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, లేకపోతే ఆ క్రమంలో ఆ పద్ధతులలో పనిచేస్తూ ఉంటారు ఆ 7 ఆత్మలు. వేరు 7 ఆత్మలు కాదు, ఒకే ఆత్మ వేరు 7 పద్ధతులలో 7 మార్గాలలో సంఘాన్ని లేకపోతే విశ్వాసిని సంపూర్ణతలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు దేవుడు కదండి. ఇప్పుడు ఉన్న కాలమంతా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగే కాలంలోనే ఉన్నాం కదా. క్రీస్తు వారు వచ్చారు, వెళ్ళిపోయారు, తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే 7 రకాలుగా 7 పద్ధతులలో 7 మార్గాలలో విశ్వాసిని లేకపోతే సంఘాన్ని సంపూర్ణతలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఆయన ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు ఈ విధంగా? 7 ఆత్మలు అని ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? 7 నక్షత్రాలను ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు అంటే సార్దిస్ సంఘంలో ఏదో జరుగుతూ ఉంది, ఏదో పొరపాటు ఉంది. ఆ పొరపాటు దేనికి సంబంధించింది అని అంటే తను పరిచయం చేసుకున్న విధానానికి సంబంధించింది. 7 అనే మాట పరిపూర్ణతకి సాదృశ్యంగా ఉందని మనకు తెలుసు లేఖనాలలో. కంప్లీట్ కదా, పర్ఫెక్షన్, సంపూర్ణత. సృష్టి 7 రోజులలో కంప్లీట్ చేయబడింది కదా. సంపూర్ణతకు సాదృశ్యంగా మనం చూస్తాం 7 అనే నంబర్. 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు అని అంటే నిన్ను నన్ను మనల్ని ఆయన సంపూర్ణతలోకి, సంఘాన్ని సంపూర్ణతలోకి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే కదా ఇందాక చదివాము 2వ వచనములో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు, సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. అందుకని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి 1 తెస్సాలో ఒక మాట చూపిస్తాను మీకు. 1 తెస్సా 5వ అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏ విధంగా పరిశుద్ధపరచబడాలి అండి? మీరు, నేను, మనము, ఒక సంఘము సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండున్నట్లు కాపాడబడునుగాక. ఇది దేవుని ఉద్దేశం. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి, కంప్లీట్గా పరిశుద్ధపరచబడాలి నువ్వు, నేను, మనము, ఒక సంఘము. అంటే ఏంటి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి అని అంటే నీ ఆత్మ, జీవము, శరీరం, నీ ప్రాణాత్మ దేహాలు సంపూర్ణపరచబడి ఉండాలి. ఎప్పటి లోపల? ఆయన రాకడ లోపల. యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండున్నట్లు ఇది జరగాలి. ఆ పని ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చేస్తాడు అంటే 7 పద్ధతులలో పనిచేస్తూ నీ జీవితంలో, నా జీవితంలో 7 మార్గాలలో నిన్ను, నన్ను, మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచే బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ఆయన చేస్తాడు కదా, పరిశుద్ధపరుస్తాడు ఆయన మన ప్రాణాత్మ దేహాలను. అయితే మనము సబ్మిట్ చేసుకునే లక్షణము మనకు ఉండాలి, లేకపోతే ఆయనను మన జీవితంలో అనుమతించగలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు కదా తెస్సలో ఇందాక, క్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడి ఉండాలి, లేకపోతే ఎత్తబడలేం. అందుకని ఆయన పరిచయం చేసుకుంటున్న విధానం అది. సంఘాన్ని పరిచే అధికారం నాకుంది, నేను పరిశుద్ధపరుస్తాను 7 ఆత్మలు కలిగి ఉన్నవాడని. అంటే ఏ పద్ధతులలో ఆయన పనిచేస్తాడు? 7 పద్ధతులలో అని అన్నాం కదా. 7 ఆత్మలు అని అంటే వేరు 7 ఆత్మలు కాదు, కానీ 7 మార్గాలలో 7 పద్ధతులలో క్రీస్తు వారు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అది ఒకసారి 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనాన్ని చదువుతాను. యెషయా గ్రంథం 11 2వ వచనంలో, యెహోవా ఆత్మ, ఫస్ట్ది యెహోవా ఆత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ కదా. అక్కడ 7 ఆత్మలు చూస్తాం మనం డైరెక్ట్గా చదివితే. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. 7 ఆత్మలు మనకు కనిపిస్తున్నాయి అక్కడ. యెహోవా ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, జ్ఞానమునకు ఆధారమాగు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానము ఇచ్చే ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కదండి. మనకు అర్థమయ్యే విధంగా చెప్తూ అర్థం అవ్వడం, లేఖనాలను అర్థమయ్యేలా బోధించడానికి ప్రయత్నం చేసే ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఏది కరెక్టు, ఏది తప్పు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఆలోచన చెప్పే ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ పవర్, తెలివిని పుట్టించు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, యెహోవా యెడల భయమును పుట్టించు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవుని పట్ల భయభక్తులు కలిగించే ఆత్మ. ఈ ఆత్మ ఇన్ని రకాలుగా 7 రకాలుగా 7 పద్ధతులలో నిన్ను నన్ను మనల్ని మన ప్రాణాత్మ దేహాలని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు రాకడ యందు ఆయన వచ్చే లోపల నువ్వు పరిశుద్ధపరచబడాలి, నీ ప్రాణాత్మ దేహాలు. అదే విషయాన్ని సార్దిస్ సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన మాట్లాడుతున్న మాట అది. నేను ఎవరంటే అని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. నేను ఎవరు అని అంటే అని చెప్పుకుంటూ ఈ మాట మాట్లాడుతున్నాడు. పరిశుద్ధపరుస్తాను సంపూర్ణంగా. ఎందుకు? నీ క్రియలు సంపూర్ణంగా లేవు, నీ పద్ధతులు సంపూర్ణంగా లేవు, నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు, నువ్వు సరిగా జీవించట్లా అని చెబుతూ తాను ఏమైనా నేను చేయగలను, కానీ నువ్వు సబ్మిట్ చేసుకోవట్లా, నువ్వు చూపించట్లా. క్రీస్తు రాకడ యందు నేను పరిశుద్ధపరచగలను, అందుకనే ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు కదండి. అదే 7 ఆత్మలు అన్నప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా, ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు 4వ అధ్యాయం 5వ వచనంలో 7 దీపములుగా అక్కడ దానిని ఆయన చెప్తూ ఉన్నాడు. 7 దీపములు అంటే ఏంటి? దేవుని 7 ఆత్మలు కదండి. దీపము అనగా మనకు తెలుసు, దీపం అంటే వెలిగించేది, ఫైర్. దీపం అంటే ఫైర్ ఉంటుంది కదా, వెలుగునిచ్చేది, లోకానికి వెలుగునిచ్చేది. అంత మాత్రమే కాదు, కానీ అది ఫైర్ అంటే పరిశుద్ధపరిచే ఆత్మ అనంట. పరిశుద్ధపరుస్తుంది. యెషయా 4:4లో చూస్తాం మనం ఆ మాట. సియోను కుమారి గురించి మాట్లాడుతూ ఆయన పరిశుద్ధపరుస్తాడు, ఆయన కల్మషాన్ని తీసివేస్తాడు కదండి. కల్మషాన్ని తీసివేస్తా, అగ్ని పరిశుద్ధపరుస్తుంది. అందుకనే సాదృశ్యంగా దీపములు
7 ఆత్మలు 7 దీపములు అన్నమాట కూడా చూస్తున్నాం. దీన్ని ఎక్స్పాండ్ చేసి నేను ఎక్కువ టైం దాని గురించి తీసుకోదలుచుకోలేదు. దేవుని చిత్తం అయితే మరొకసారి తర్వాత నేర్చుకునేటప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఆ అంశం అక్కడ ఉంది అనే మాటను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే విషయాన్ని 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తాము. 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు, దేవుని 7 కన్నులు. దేవుని 7 కన్నులు ఈక్వల్ టు దేవుని 7 ఆత్మలు ఈక్వల్ టు 7 దీపములు కదండి. అంటే దేవుని 7 కన్నులు భూమి అందంతటికి పంపబడ్డాయి. ఎందుకు? నిన్ను నన్ను మనల్ని చూడడానికి, నీ హృదయ స్థితిని నా హృదయ స్థితిని తెలియచెప్పడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, క్రీస్తు వారి రాకడకు మనల్ని సిద్ధపరచడానికి కదండి. ఆయన కన్నులు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద కూడా ఉన్నాయి అని మనము ప్రోవర్బ్స్లో సామెతల గ్రంథంలో చూస్తాము. 15వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడువారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రతి స్థలము మీద, ప్రతి చోట మంచివారు కానీ చెడ్డవారు కానీ అందరినీ ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. 7 ఆత్మలు పంపబడిన, భూమి అందంతటికి పంపబడిన 7 ఆత్మలు. నువ్వు నేను మనము తప్పించుకోలేని స్థితి. ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏది లేదు. 139వ కీర్తనలో కూడా మనం ఆ మాట చూస్తాం కదండి. చూద్దాం ఒక మాట. 139వ కీర్తనలో 139:7లో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ కన్నుల నుండి నేను తప్పించుకోలేను. ఎక్కడికి పోయినా, పైకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, కిందికి వెళ్ళినా, ఆకాశంకి, ఎక్కడికి వెళ్ళినా, నేను పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, అన్నీ నువ్వు చూస్తున్నావు. అన్నీ నీకు తెలుసు. నీకు మరుగై ఉన్నది ఏది లేదు. ఈ విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయన చూస్తూ ఉన్నాడు అన్న సెన్స్ని కోల్పోతుంటాం. అయితే తెలిసిన కానీ ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు అని మర్చిపోయి అప్పుడప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాం. మన ఆలోచనలు చొప్పున ఆయన లేనట్టుగానే, ఆయన చూడనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఆయన కన్నులు ప్రతి క్షణం నిన్ను నన్ను మనల్ని చూస్తూ ఉన్నాయి. ఆయన ఆత్మ నిన్ను గమనిస్తూనే ఉంది. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఉన్నప్పుడు నువ్వు అంగీకరించట్లా, నువ్వు ఇష్టపడట్లా, చూడట్లేదులే అని నీ ఆలోచన చొప్పున నీ చిత్త ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. కానీ ఆయన చూస్తున్నాడు. అందుకని ఆయన హెచ్చరిస్తున్నాడు సార్ది సంఘాన్ని కూడా. నిన్ను నన్ను హెచ్చరించినట్టుగానే నిన్ను పరిశుద్ధపరచడానికి నేనున్నాను, నా కన్నులు నిన్ను చూస్తున్నాయి, కానీ నువ్వెవరవో తెలుసా అని చెప్పుకుంటూ వస్తూ ఏమంటున్నాడు అక్కడ ప్రకటన గ్రంథంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. దానికంటే ముందుగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడవే. ఎలాంటి స్థితిలో ఉంది చూడండి సార్ది సంఘం. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడంటే అర్థం ఏంటి? ప్రాణం పోయిందనా? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కానీ వినలేడు, చూడలేడు, మాట్లాడలేడు, ఆలోచన చేయలేడు, తన పనులు తను చేసుకోలేడు, ఆలోచన కూడా చేయలేడు, ఏమీ చేయలేడు కదా. తను జస్ట్ చచ్చిన జీవోత్సవంలో అలా పడి ఉంటాడు. అలా ఉన్న ఆ వ్యక్తి వలన ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ ఏ ప్రయోజనం ఉండదు కదండి. కోమాలో ఉన్న వ్యక్తి, చూడలేని వ్యక్తి,
మాట్లాడలేని వ్యక్తి, వినలేని వ్యక్తి, నడవలేని వ్యక్తి, ఆలోచన చేయలేని వ్యక్తి, ఊరికే అలా పడి ఉన్న వ్యక్తి వలన ఆ వ్యక్తికి లేకపోతే ఆ కుటుంబానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. అలా పడి ఉంటాడు అంతే. ఏ ప్రయోజనం లేని ఆ వ్యక్తిని ఆ కుటుంబము తీసుకువెళ్ళి సమాధి చేస్తుందా? ఏ ప్రయోజనం లేదు కదా ఈ వ్యక్తి ద్వారా, ఇతని ద్వారా. ఊరికి అనవసరమైన డబ్బులు ఖర్చే కానీ వినలేడు, చూడలేడు, మాట్లాడలేనప్పుడు, ఏ పని చేయలేనప్పుడు ఈ వ్యక్తిని మరి ఉంచడానికి అవసరం ఏముంది అని సమాధి చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు. ఎందుకు? ఏదో ఒకరోజు ఆ వ్యక్తి బయటికి వచ్చి మరి యథావిధిగా మనిషిలా బ్రతుకుతాడేమని ఒక ఆశ, ఖచ్చితంగా తెలియదు కానీ ఒక ఆశతో ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు బయటకు వస్తాడేమో, ఏదో ఒకరోజు అందరితో పాటుగా ఆయన కూడా జీవిస్తాడేమో, మళ్ళీ తిరిగి పనులు చేసుకుంటాడేమో, పనికొచ్చే విధంగా మారతాడేమో అని ఏదో ఒక్కరోజు బ్రతికే అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఆ విధంగానే ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ వ్యక్తి చచ్చిన వాడితో సమానం. బ్రతికి ఉన్నా, పేరుకు మాత్రము బ్రతికి ఉన్నా చచ్చిన వాడితో సమానమే. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఎవరితో? సార్ది సంఘంతో. ఎవరితో? అలాంటి లక్షణాలున్న విశ్వాసులతో. ప్రపంచంలో ఈ లక్షణాలున్న సంఘాలు ఉన్నాయి అని ఆయన యొక్క ఉద్దేశం. ఏ లక్షణాలు ఉన్నాయి? పేరుకు మాత్రమే సంఘము, పేరుకు మాత్రమే విశ్వాసి. అంటే పేరుకు మాత్రమే సంఘానికి వెళ్తున్నాడు, పేరుకు మాత్రమే ప్రార్థనకు అటెండ్ అవుతున్నాడు, పేరుకు మాత్రమే బైబిల్ చదువుతున్నాడు, పేరుకు మాత్రమే నలుగురిలో విశ్వాసిగా కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పేరుకు మాత్రమే కానీ విశ్వాస జీవితము దేవుని ఎదుట చచ్చిన స్థితిలో ఉంది కదండి. నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు కానీ పేరుకు మాత్రమే కదండి. ఇలాంటి సంఘము ఉంది అని సార్దిస్తో ఆయన మాట్లాడుతున్నాడు. పేరుకు మాత్రమే, ఆత్మీయత పేరుకు మాత్రమే, నలుగురిలో కనిపించుకునేది పేరుకు మాత్రమే. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉన్నావేమో, పేరుకు మాత్రమే క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా ఉన్నావేమో, కానీ నా ఎదుట నువ్వు చచ్చిన వాడితో సమానమే, మృతుడవే. అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు, నేను అలా ఉండడానికి ఇష్టపడట్లేదు. నీకు కావాల్సిన ఆలోచన చెప్పడానికి, నీకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వడానికి, నీకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడానికి, నిన్ను బలపరచడానికి ఆ 7 ఆత్మలలో ఉన్న పని అది. ఇప్పుడు నువ్వు చచ్చిన స్థితిలో ఉండాలన్నది నా ఉద్దేశం కాదు, నువ్వు బలహీనంగా ఉండాలన్నది నా ఉద్దేశం కాదు, నువ్వు సంఘానికి, నీ కుటుంబానికి పనికిరాని వాడిగా ఉండడం అనేది నా ఉద్దేశం కాదు. పనికొచ్చే విధంగా నిన్ను చేయడానికి నేను ఇష్టపడుతున్నా. పనికి రావట్లేదు కదా అని దేవుడు తీసివేయడానికి ఇష్టపడట్లా కదండి. ఆ కుటుంబము కోమాలో ఉన్న వ్యక్తిని ఇంకా ఏ పనికి రాడు కదా అని ఆ వ్యక్తిని సమాధి చేయడానికి ఏ విధంగా ఇష్టపడరో, మనుషులే ఆ విధంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు కూడా, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు కూడా అనేక రకాలుగా మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పేరుకు మాత్రమే ఉన్నావు నువ్వు అలా క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, కానీ నా ఎదుట నువ్వు సంపూర్ణంగా లేవు. నీ పనులు ఆత్మీయంగా జీవించడానికి అసలు ప్రయత్నం చేయట్లా, కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ జీవించడానికి ప్రయత్నం చేయట్లా. సంఘానికి ఏమాత్రం ప్రయోజనం లేని స్థితిలో ఉన్నావు నువ్వు, నీ కుటుంబానికి ఏమాత్రం ప్రయోజనం లేని స్థితిలో ఉన్నాం. లేకపోతే దేవుని రాజ్య విస్తరణలో, దేవుని రాజ్యము విస్తరించడంలో, బలపరచడంలో, లేకపోతే స్థిరపరచడంలో, దేవుని రాజ్యంలో నీ కాంట్రిబ్యూషన్ ఏమి లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయనను అంగీకరించిన తర్వాత క్రీస్తు వారి రాజ్యంలోకి వచ్చాం మనం కదా, ఆయన అధికారం కిందికి వచ్చాం. అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యంలో పని చేయడానికి నన్ను మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పనికి పెట్టుకున్నాడు.
సత్క్రియలు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, పేరుకు మాత్రమే ఉన్నప్పుడు అది ఆయన రాజ్యంకు అవమానం తీసుకొని వస్తుంది, కానీ ఆయన రాజ్యాన్ని బలహీనపరుస్తుంది. కానీ పని చేయకుండా ఉన్నట్లయితే, విశ్వాసిగా జీవించకపోతే, క్రైస్తవుడిగా లేకపోతే, పేరుకు మాత్రమే ఉన్నట్లయితే ఏమంటున్నాడు ఆయన? మృతుడవే, ఉండి కూడా లాభం లేదు కదా. అంటే విశ్వాసము క్రియలలో లేదు అని అర్థం. విశ్వాసము క్రియలు లేదు, క్రియలు లేని విశ్వాసము మృతము అని చూస్తున్నాం. అంటే దేవుని రాజ్యంలో నువ్వు నేను ఎంతవరకు పనికొస్తున్నాం? కోమాలో ఉన్నట్టుగా ఉన్నామా? పనికొచ్చే విధంగా ఉన్నామా? క్రియలతో కూడిన విశ్వాసమేనా మనది? కానీ దేవుడు అంటున్నాడు, నీవు అలా లేవు అని అంటున్నాడు కదండి. అందుకని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, చివరి దినాల్లో ఉన్నాం. పరిస్థితులు అన్నీ చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం కూడా చివరి దినాలలో సంఘానికి ఇస్తున్న చివరి హెచ్చరిక. ఆయన చివరిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో. నువ్వెవరివైనా కావచ్చు, వ్యక్తిగతంగా తీసుకున్నా నువ్వు ఒక తల్లివే కావచ్చు, ఒక తండ్రివే కావచ్చు, ఒక భార్యవే కావచ్చు, భర్తవే కావచ్చు, అన్నవే కావచ్చు, తమ్ముడివే కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ స్థాయి ఏదైనా కావచ్చు. నువ్వున్న స్థితిలో ఒకవేళ నువ్వు పేరుకు మాత్రమే భర్తగా ఉన్నావేమో, పేరుకు మాత్రమే భార్యగా ఉన్నావేమో, పేరుకు మాత్రమే తల్లిగా, పేరుకు మాత్రమే తండ్రిగా, నువ్వు నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయలేకపోతున్నావేమో కదండి. చేయాల్సిన జీవం ఉండాలి కదా. నాలో ప్రాణం ఉంది అని అంటే, ఆత్మ ఉంది అని అంటే అర్థం ఏంటి? నేను చేయగలగాలి అని అర్థం. అలా పడి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. చచ్చిన వారి వలె మనం ఉండడానికి ఆయన రాజ్యంలోకి రాలేదు. మనం పరిపూర్ణంగా మన పనులు, మన క్రియలు ఉండాలి. మనము చేసే విధంగా, మనము నడిచే విధంగా, మనము జీవించే విధంగా మన ప్రయత్నం ఉన్నప్పుడు ఆయన తన 7 పద్ధతుల ద్వారా, 7 మార్గాల ద్వారా పరిపూర్ణంగా నన్ను చేయడానికి, మన ప్రాణాత్మ దేహాలను పరిపూర్ణంగా చేయడానికి, క్రీస్తు రాకడయందు నిందారహితంగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం? చచ్చిన వారు ఏం పనులు చేస్తాడు కదా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అనే మాట కూడా చూస్తాం మనం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూస్తే, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు అనే మాటను చూస్తూ ఉన్నాం. అంటే జీవము లేని డెడ్ వర్క్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డెడ్ వర్క్స్ పనినే, కానీ డెడ్ వర్క్స్ పనికి రానివి. దేనికి పనికి రానివి? దేవుని రాజ్యంలో పనికిరాని పనులు చేస్తూ ఉంటాం, పనికొచ్చే పనులు చేయం. డెడ్ వర్క్స్ అవి అంటే ఏమాత్రం వాల్యూ లేవు దానికి. అంటే కోమాలో ఉన్నట్టు, పేరుకు మాత్రమే జీవిస్తున్నట్లు, పేరుకు మాత్రమే పనులు చేస్తున్నట్టు, పేరుకు మాత్రమే చెప్పుకునే ప్రయత్నం. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు పొందమని అంటున్నాడు. మారు మనస్సు లేకపోతే మనం చేసే పనులు నిర్జీవ క్రియలే. క్రైస్తవునికి ఉండాల్సింది ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మారు మనస్సు అన్నది ఖచ్చితంగా ఉండాలి. సరిచేసుకోవడం అనేది క్రైస్తవునికి ఉన్న మొదటి లక్షణం. అంగీకరించాలి. తప్పు చేస్తున్నప్పుడు నిజమే, ఇది నేను తప్పు చేస్తున్నాను, ఇది నా తప్పే, నేను చేసిందే కదండి. అంగీకరించడం అన్నది నేర్చుకోవాలి. లేకపోతే ఆ మారు మనస్సు లేకపోతే మనము డెడ్ వర్క్స్ చేస్తాం. ఆత్మీయ జీవితంలో లేకపోతే దేవుని రాజ్యంలో డెడ్ వర్క్స్ చేస్తాం, పనికిరాని పనులు చేస్తూ ఉంటాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఒకసారి 9:14 చదువుతాను. 9:14లో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును.
జీవము గల దేవుని సేవించుటకు నిర్జీవ క్రియలు పనికిరావు కదండి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎవరు శుద్ధి చేస్తారు? ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా శుద్ధి చేయబడతాం. నీ నిర్జీవ క్రియలు దేవుని సేవించలేవు. జీవము గల దేవుడు ఆయన, రాతి బొమ్మ కాదు, లేకపోతే ఒక విగ్రహం కాదు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి, నా నుంచి, మన నుంచి. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? జీవము గల క్రియలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ క్రియలు క్రీస్తు రాకడకు నిందారహితముగా ఉండేలా పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం జీవించడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకొని ఆత్మనిచ్చాడు. ఆత్మ ద్వారా జరిగే కార్యం ఇది కదండి. ఒకవేళ అలా చేయకపోతే ఏమైపోతున్నా, మన హృదయము ఏమైపోతుందంట, మనస్సాక్షి కల్మషముతో ఉంటుంది. శుద్ధి చేయబడకపోతే ఏమవుతాం? మన హృదయం శుద్ధి చేయబడకపోతే, మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే మలినంతో నింపబడి ఉంటుంది, నిర్లక్ష్యముతో నింపబడి ఉంటుంది. క్యాజువల్గా తీసుకుంటాం. పేరుకు మాత్రమే జీవించే ప్రయత్నం చేస్తాం. పేరుకు మాత్రమే క్రైస్తవులము, పేరుకు మాత్రమే విశ్వాసులము, పేరుకు మాత్రమే తల్లిదండ్రులము, పేరుకు మాత్రమే పిల్లలము, పేరుకు మాత్రమే. ఇవ్వబడిన స్థాయికి, ఇవ్వబడిన స్థానానికి న్యాయం చేసే విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను మనల్ని. పేరుకు మాత్రమే ఉండడానికి కాదు. పేరుకు మాత్రమే ఉన్నప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కదండి. ఆయన రాజ్యంలో ఏ విధమైన ప్రయోజనము లేనప్పుడు ఆయన రాజ్యంలో పనిచేసి కూడా ఏం ప్రయోజనం ఉంది? ఆయన రాజ్యానికి అవమానమే కానీ, ఆయన నామానికి అవమానమే కానీ. అందుకనే అవకాశం ఇస్తూ ఉన్నాడు, మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. పేరుకు మాత్రమే ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేరుకు మాత్రమే ఆయనకు నచ్చదు. ఒకవేళ సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను పరిపూర్ణతలోకి కదా, అదే మనం చూసేది, సంపూర్ణతలోకి. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో నాకు తెలుసు, నీ నామకార్థపు జీవితం ఏంటో నాకు తెలుసు, అన్నీ తెలుసు నాకు. కానీ నేను నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నా, సంపూర్ణతలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. నేను 7 ఆత్మలు కలిగిన వాడిని. నేను పరిశుద్ధపరుస్తాను, క్రీస్తు వారి రాకడ యందు నిందారహితంగా ఉండేలా చూస్తాను. ఒకవేళ నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడితే కదండి. ఆలోచన చేద్దాం. పేరుకు మాత్రమే ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవునికి నచ్చదు అది. మనము కూడా ఏమాత్రము ప్రయోజనం లేని కోమాలో ఉన్న వ్యక్తి వలె ఉన్నామేమో, ప్రయోజనం లేని వారిగా దేవుని రాజ్యంలో. అలా అయితే ఆయన రాకడలో మనము ఎత్తబడలేము. కాబట్టి మనల్ని మనం ఆయనకు సబ్మిట్ చేసుకుందాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి సబ్మిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధపరచబడదాం, వెలుగుగా ఉందాం, దేవుని నామ ఘనత కొరకు వాడబడదాం, అనేక మందికి మాదిరికరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.